ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకుల బృందం రెండో రోజు రాజధానిలో పర్యటిస్తుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం అధికారుల బృందం అమరావతికి వచ్చింది. అమరావతి నగర అభివృద్ధి, మౌలిక వసతి సదుపాయాలు, ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ సామాజిక రక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఇక నిర్మాణ పనుల్లో పర్యావరణ సామాజిక రక్షణ చర్యలు, అమరావతి అభివృద్ధిలో పురోగతి తమ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజులు వారి పర్యటనలో భాగంగా తొలి రోజు గెజిటెడ్ అధికారులు టైప్ 1, 2 నివాస సముదాయాలు, నాన్ గెజిటెడ్ అధికారుల భవన సదుపాయాలు, E6 రహదారి నిర్మాణ పనులు, LPS 2A, 1A జోన్లలో నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్లు కార్మికులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు అందిస్తున్న మౌలిక వస్తువుల గురించి బృందం సభ్యులు ఆరా తీశారు. CRDA అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. తుళ్లూరులోని నైపుణ్య శిక్షణ భవనం, N9 ట్రంక్ రోడ్డు పనులు, శాఖమూరు నీరుకొండ రిజర్వాయర్ల వద్ద పర్యావరణ సామాజిక రక్షణ చర్యలను బృంద సభ్యులు పరిశీలించారు. తుళ్లూరు స్కిల్ హబ్ ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు స్థానికులతో మాట్లాడారు. అనంతవరంలో అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ట్రాన్స్లోకేషన్ నర్సరీ పద్ధతిని బృంద సభ్యులు ప్రశంసించారు. ఇక ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అడ్డుగా ఉన్న పెద్ద చెట్లను నరికివేయకుండా వాటిని వేర్లతో సహా యంత్రాలతో తొలగించటము, ప్రత్యేక పద్ధతుల ద్వారా సంచుల్లో సంరక్షించి అవసరమైన ప్రాంతాల్లో నాటే విధానం అద్భుతమని ప్రశంసించారు. అనంతరం నర్సరీ ప్రపంచానికే దిక్సూచి కాబోతుందని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవస్థను ఇతర దేశాలకు పరిచయం చేస్తామని బృంద సభ్యులు తెలిపారు. ఏడీసీ ఉద్యాన విభాగం జాయింట్ డైరెక్టర్ విఎస్ ధర్మజ చెట్ల సంరక్షణ గురించి బృంద సభ్యులకు వివరించారు. రాజధానిలో మరో 6,000 చెట్లను ట్రాన్స్లోకేషన్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ బ్యాంకుల బృందం రెండో రోజు రాజధానిలో అమరావతిలో పర్యటించారు. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం అధికారుల బృందం అమరావతికి వచ్చింది. అమరావతి నగర అభివృద్ధి, మౌలిక వసతి సదుపాయాలు, ఇక ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ సామాజిక రక్షణ కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలించారు. ఇక నిర్మాణ పనుల్లో పర్యావరణ సామాజిక రక్షణ చర్యలు, అమరావతి అభివృద్ధిలో పురోగతి తమ ప్రమాణాల ప్రకారం ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా వచ్చిన టీం అంతా కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అవన్నీ కూడా ప్రమాణాల్లోనే ఉన్నట్లు గుర్తించి కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక 2 రోజులు సాగిన ఈ పర్యటనలో తొలి రోజు గెజిటెడ్ అధికారులు టైప్ 1, 2 నివాస సముదాయాల్ని పరిశీలించారు. ఇక నాన్ గెజిటెడ్ అధికారులు భవన సదుపాయాలు, E6 రహదారి నిర్మాణ పనులు, LPS 2A, 1A జోన్లలో నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్లు కార్మికులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇక దీంతో పాటు నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి పురోగతిని, నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు అందిస్తున్న మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా ఆరా తీసి సభ్యులు కనుక్కున్నారు. CRDA అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు కూడా చేశారు. ఇక తుళ్లూరులోని నైపుణ్య శిక్షణ భవనం, N9 ట్రంక్ రోడ్డు పనులు, శాఖమూరు నీరుకొండ రిజర్వాయర్ల వద్ద పర్యావరణ సామాజిక రక్షణ చర్యలను బృంద సభ్యులు స్వయంగా పరిశీలించారు. తుళ్లూరు స్కిల్ హబ్ ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు స్థానికులతో మాట్లాడారు. అనంతవరంలో అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ట్రాన్స్లోకేషన్ నర్సరీ పద్ధతిని సభ్యులు కొనియాడారు. ఈ పద్ధతి ప్రపంచమంతా కూడా అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందంటూ కూడా వారు పేర్కొన్నారు. ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను నరికివేయకుండా, వాటిని నరికి పక్కకు తొలగించకుండా వాటిని వేర్లతో సహా ఒక్క ప్రాంతం నుంచి, ఎందుకంటే ఒక్కో చెట్టుకి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది, అనేక కథలను చెబుతుంది ఆ చెట్టు. మరలా కూడా ఇప్పటికే కూడా అడవుల్ని పెంచాలని కూడా ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. భారతదేశంలో కూడా అటువైపుగానే అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చెట్లను నరికివేయకుండా వాటిని వేర్లతో సహా యంత్రాలు ఉపయోగించి తొలగించటము, ప్రత్యేక పద్ధతుల ద్వారా సంచుల్లో సంరక్షించి అవసరమైన ప్రాంతాల్లో వాటిని నాటే విధంగా కూడా చేస్తారు ఈ పద్ధతి ద్వారా. సో ఈ పద్ధతి చాలా బాగుందంటూ, అద్భుతం అంటూ కూడా వచ్చిన బృందం ప్రశంసించారు. ఇది ప్రపంచ దేశాలు కూడా అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతవరం నర్సరీ ప్రపంచానికే దిక్సూచి కాబోతుందంటూ కూడా పేర్కొన్నారు. ఈ వ్యవస్థను మేము కూడా ఇతర దేశాలకు పరిచయం చేస్తామంటూ ఆ బృంద సభ్యులు తెలిపారు. ఏడీసీ ఉద్యాన విభాగం జాయింట్ డైరెక్టర్ విఎస్ ధర్మజ చెట్ల సంరక్షణ గురించి బృంద సభ్యులకు వివరించారు. రాజధానిలో ఇప్పుడు ఇంకా మరో 6,000 చెట్లను కూడా ఇదే విధంగా ట్రాన్స్లోకేషన్ చేయబోతున్నట్లుగా తెలిపారు.